ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. లేవి కాండము 26వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మధ్య నడచెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంఐ అనే గ్రామానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించగలం. వెళుతున్నటువంటి వారు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా దేవుడు మూడో వ్యక్తిగా వారితో పాటు కలిసి నడవడం ప్రారంభించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నేను దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానంటాడు దేవుడు. ఈరోజు మీరు గమనించండి, కొన్ని సంఘాలకు మనం వెళ్ళినప్పుడు వాక్యం చెప్తుంటే కొంతమంది ఫోన్ చూస్తూ ఉంటారు, కొంతమంది వాచ్ చూస్తూ ఉంటారు, కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, మరికొంతమంది ఆలయం బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారండి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్తున్నారా, సమయానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత భయభక్తులతో దేవుని సన్నిధిలో దేవుని స్తుతించండి. ప్రతిరోజు రాత్రికాల సమయంలో మా కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు ఆరంభంలో ఒక చిన్న మాట మిస్ అయితే మళ్ళీ చేస్తాం. ఏంటి అంటే, ప్రభువా ఈరోజు మా కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తున్నాము, మాకు సహాయం చేయండి, ఆమేన్ అని చేస్తే ఒప్పుకోను. ప్రభువా ఈరోజు మా కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తున్నాము, భయభక్తులతో కుటుంబ ప్రార్థన జరిగించడానికి సహాయము చేయండి. భయము భక్తితో ఉండాలి. కారణం ఏంటి అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈయన సజీవుడైనటువంటి దేవుడు. దేవుడు మనతో పాటు ఉంటే, దేవుడు మనతో పాటు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసానండి? దేవునితో పాటు మనం నడిస్తే జరిగే కార్యం ఏంటి అంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోతుంది, ఎరికో గోడలు పడగొట్టబడతాయి. దేవుడు నీకు తోడుగా వస్తే, నీకు ముందుగా పోతే అడ్డుగా ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలి. ప్రభువా ఈరోజు మీరు మాతో రండి ప్రభువా. మోషే అంటాడు కదా, నీ సన్నిధి తోడుగా రాకుంటే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు ప్రభువా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీరు ఆహ్వానిస్తే ఈరోజు మీతో పాటు కలిసి నడవడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం. మమ్మల్ని నడిపించండి. ఇశ్రాయేలీయుల ప్రజలను గమనించండి. 40 సంవత్సరముల ఎడారిలో దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై అద్భుతంగా వారిని నడిపించాడు. ఆ దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉండి మీతో పాటు నడచి అడ్డుగా ఉన్న కార్యములన్నింటినీ తొలగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో రండి ప్రభువా, మీరు మా మధ్యలో ఉండండి ప్రభువా, మాతో కలిసి నడవండి ప్రభువా, మేము మీతో కలిసి నడిచే కృపను దయచేయండి ప్రభువా. బలమైన కార్యాలు మా ప్రియుల జీవితంలో, మా జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.